హలో ఎవ్రీవన్, మనం ఈ వీడియోలో పార్ట్ 2 వీడియోని కంటిన్యూషన్ చూస్తాం. సో దీంట్లో క్యూబ్ రూట్ వాల్యూస్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, అదేవిధంగా కొన్ని యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి కొన్ని షార్ట్ కట్ ట్రిక్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఏ నెంబర్కైనా క్యూబ్ రూట్ అనేది ఫాస్ట్గా మనం ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. క్యూబ్ రూట్ అనేది ఏ విధంగా కనుక్కోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ ఆఫ్ 175616 మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెంబర్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ పార్ట్లో మనకి 3 డిజిట్స్ ఆర్ 3 టర్మ్స్ ఉండేలాగా చూసుకోవాలి. 3 టర్మ్స్ 1 2 3 టీ సమ్స్ వచ్చేసిన తర్వాత మనం ఈ విధంగా డివైడ్ చేసినట్టు ఒక సింబల్ని పెట్టేసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది. 3 టర్మ్స్ నెక్స్ట్ టర్మ్స్లో మనకి ఎన్నైనా ఉండని మనకి అవసరం లేదు. ఫస్ట్ మనకు ఒక 3 వాల్యూస్ని మనం సపరేట్ చేసుకుంటాం. యూనిట్స్ ప్లేస్ నుంచి ఒక 3 టర్మ్స్ మనం సపరేట్ చేసుకొని అలా పెట్టేసుకుంటాం. ఇది ట్రిక్ కాబట్టి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీంట్లో యూనిట్స్ ప్లేస్లో ఏముందండి, ఇక్కడ ఫస్ట్ పార్ట్ యూనిట్స్ ప్లేస్లో ఏముంది, 6 ఉంది. 6ని క్యూబ్ చేద్దాం. 6ని క్యూబ్ చేస్తే 216 వస్తుంది. దాంట్లో మళ్ళీ యూనిట్స్ వాల్యూ తీసుకుంటాం 6. దీనికి రిజల్ట్ ఎంత అంటే, ఈ పార్ట్కి రిజల్ట్ ఎంత అంటే 6. అలా పక్కన పెట్టేద్దాం. సో నెక్స్ట్ 175 ఈ వాల్యూకి నియరెస్ట్ క్యూబ్ రూట్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ తీసుకుంటాం. సో 5 క్యూబ్ దీనికి సాటిస్ఫై అవుతుందా చూడండి. 5 క్యూబ్ అంటే 5 5s 25, 25 5s 125. ఓకే, నెక్స్ట్ 6 క్యూబ్ తీసుకుంటే 216 వస్తుంది. అందుకని 5 క్యూబే తీసుకోవడం బెటర్. 5 క్యూబ్ అంటే 5 5s 25, 25 5s 125. 125 అనేది 175 కొంచెం దగ్గరలోనే ఉంది. సో 5 క్యూబ్ వీళ్ళ మీద మనం కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఓకే, 5 క్యూబ్ని కన్సిడర్ చేసుకుంటాం. దీనికి 5 క్యూబ్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు 5 అనేది వస్తుంది. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో మనకి ఇక్కడ ఏముంది, 6 ఉంది. దీనికి రిజల్ట్ ఏమని చెప్పాం, ఈ పార్ట్కి 6 అని చెప్పాం. జస్ట్ ఈ రెండింటిని కంబైన్ చేసేస్తాం. 56 will be the cube root of this particular number. That's it, simple. సో నెక్స్ట్ వన్ ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి క్యూబ్ రూట్ ఆఫ్ 50653. మళ్ళీ 1 2 3 మనం ఈ విధంగా యూనిట్స్ ప్లేస్ నుంచి ఒక 3 టర్మ్స్ వచ్చేసిన తర్వాత దాన్ని కట్ చేసేస్తాం. అంటే దీన్ని ఒక పార్ట్గా మనం డివైడ్ చేసుకుంటాం. ఇది ఒక పార్ట్గా మనం తీసుకుంటాం. ఒక 3 టర్మ్స్ వచ్చేసిన తర్వాత మనం ఎప్పటి నుంచి కూడా మనం ఒక 3 టర్మ్స్ యూనిట్స్ ప్లేస్ నుంచి టీ టర్మ్స్ వచ్చేసిన తర్వాత ఒక పార్ట్గా మనం కన్సిడర్ చేసుకుంటాం. ఇది మళ్ళీ ఇక 2 పార్ట్స్ అయిపోయింది. ఫస్ట్ ఈ పార్ట్కి రిజల్ట్ ఎంతో చూద్దాం. ఫస్ట్ ఇంట్లో యూనిట్స్ ప్లేస్ ఏముంది, 3 ఉంది. అంటే 3 క్యూబ్ వాల్యూ ఎంతండి, 27. 27లో కూడా మళ్ళీ యూనిట్స్ ప్లేస్లో ఉండే వాల్యూవే తీసుకోవాలి, అంటే 7. సో ఈ పార్ట్కి రిజల్ట్ ఎంత, 7 వచ్చేసింది. నెక్స్ట్ 50కి, సో ఈ పార్ట్కి నియరెస్ట్ క్యూబ్ రూట్ వాల్యూని తీసుకోవాలి. నియరెస్ట్ క్యూబ్ రూట్ వాల్యూ అంటే మనం 2 తీసుకోవచ్చా, 2 క్యూబ్ అంటే 2 2s 4, 4 2s 8. సో నాట్ పాసిబుల్. 3 క్యూబ్ తీసుకొని చూద్దాం. 3 3s 9, 9 3s 27. ఓకే, నెక్స్ట్ 4 క్యూబ్ చూద్దాం. 4 4s 16, 16 4s 64. 4 క్యూబ్ అంటే 64 వస్తుంది. సో అంత పాసిబుల్ ఉండదు కాబట్టి మనం 3 క్యూబ్ తీసుకుందాం. 3 క్యూబ్ అంటే 3 3s 9, 9 3s 27. సో ఎక్కువ కూడా మనం తక్కువ వాల్యూ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఎక్కువ వాల్యూ కన్నా, సో ఈ వాల్యూ కన్నా 50 కన్నా తక్కువ ఉండేటువంటి వాల్యూ ఏంటంటే మనకి 3 క్యూబ్ వాల్యూ. ఓకే, సో 3 క్యూబ్ వాల్యూ కాబట్టి దీని నియరెస్ట్ వాల్యూ అంటే 3 క్యూబ్ కాబట్టి 3. ఓకే, రెండింటిని కంబైన్ చేసేద్దాం, 37 వస్తుంది. ఓకే, దట్స్ ఇట్. ఇస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ పర్టికులర్ నెంబర్. సో నెక్స్ట్ వన్ అదేవిధంగా క్యూబ్ రూట్ ఆఫ్ 512 ఉందనుకోండి. దీంట్లో 3 టర్మ్సే ఉన్నాయి. దీంట్లో డివైడ్ చేయడానికి ఏం లేదు. ఓకే, డివైడ్ చేయడానికి యూనిట్స్ ప్లేస్ నుంచి 3 టర్మ్స్ తర్వాత మనం మామూలుగా అయితే ఒక పార్ట్గా కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ 3 టర్మ్సే ఉన్నాయి. ఓకే, ఇదే ఒక పార్ట్ కన్సిడర్ చేసుకుందాం. సో సేమ్ ప్రొసీజర్, యూనిట్స్ ప్లేస్ని క్యూబ్ చేద్దాం. ఫస్ట్ 2 2s 4, 4 2s 8 వచ్చేసింది ఈ యొక్క ఎక్స్ప్రెషన్కి. సో 8 విల్ బి ద ఆన్సర్.
5 12 క్యూబ్ రూట్ చేస్తే 8 వస్తుంది. ఓకే, ఈ విధంగా 3 టర్మ్స్ ఉన్నప్పుడు మరీ ఈజీగా మనం చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ట్రిక్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు రేషియో అండ్ ప్రపోర్షన్స్. రేషియో అండ్ ప్రపోర్షన్స్లో మనకి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. A:B 7:5 ఇవ్వడం జరుగుతుంది. B:C 9:11 ఇవ్వడం జరుగుతుంది. అయితే A:B:C ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అని అడుగుతున్నాడు. ఈ విధంగా చేయాలంటే యాక్చువల్గా మ్యాపింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. సో అవి ఫైండ్ అవుట్ చేస్తే మ్యాపింగ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అది కొంచెం మనకి డిఫికల్ట్గా ఉండొచ్చు. సో ఐ విల్ గివ్ యూ షార్ట్ కట్ హియర్ హౌ టు సాల్వ్ ద క్విక్లీ. సో ఒకసారి మీరు అబ్జర్వ్ కానీ చేసినట్లయితే ఇక్కడ మనకి క్వశ్చన్లు ఏమి ఇచ్చారండి. ఫస్ట్ క్వశ్చన్లో 7:5 9:11. ఓకే, 7:5 9:11. సో చూడండి 7:5 ఈ విధంగా తీసుకుంటాం. సో 9:11 మనం ఫైండ్ అవుట్ చేయమనింది A:B:C. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్. దీన్ని యాంటీసిడెంట్ అంటారు, దీని వచ్చేసి మనకి కాన్సిక్వెంట్ అని అంటారు. ఓకే, ఫస్ట్ టర్మ్ ఆర్ సెకండ్ టర్మ్ 7:5. ఓకే, 7:5లో ఫస్ట్ టర్మ్స్ని ఫర్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ టర్మ్స్ని మనం మల్టిప్లై చేద్దాం 7 × 9. సో బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ ఉండేటువంటి సెకండ్ టర్మ్, ఇక్కడ ఫస్ట్ టర్మ్ తీసుకుంటాం. అంటే ఈ విధంగా మ్యాపింగ్ 5 × 9. తర్వాత సి టర్మ్ చేయాలంటే లాస్ట్ 5 × 11. ఈ విధంగా మనం కన్సిడర్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఒకసారి చూడండి. ఓకే, ఈ విధంగా ఆన్సర్ చూడ ఆప్షన్ ఏది మ్యాచ్ అవుతుంది చూద్దాం. ఓకే, సెకండ్ ఆప్షన్ విల్ బి మ్యాచింగ్. సో నెక్స్ట్ వన్ 1:2 3:4 5:6 A:B:C B:C ఆర్ C:D. సో ఫైనల్గా A:B:C ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో 1:2 3:4 5:6 చూద్దాం. చూడండి ఆ రెండు కూడా అన్నీ కూడా మనం లైన్గా రాసుకుంటాం. 1:2 ఇచ్చాడు, నెక్స్ట్ 3:4 ఇచ్చాడా, నెక్స్ట్ 5:6. ఒకసారి వెరిఫై చేద్దాం. 1:2 3:4 5:6. ఓకే ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. 1:2 3:4 5:6 అన్నీ కూడా ఈ విధంగా రాసుకున్నాం. ఫైండ్ అవుట్ చేయమనింది ఏంటి, A:B:C:D. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయమని. ఏ వాల్యూ కావాలంటే ఫస్ట్ టర్మ్స్ అన్నిటిని కూడా మల్టిప్లై చేసేద్దాం 1 × 3 × 5. డి వాల్యూ కావాలి అంటే లాస్ట్ టర్మ్స్ అన్నిటి కూడా మల్టిప్లై చేసేస్తాం 2 × 4 × 6. ఓకే, ఏ వాల్యూ డి వాల్యూ వచ్చేసింది. సో బి వాల్యూ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలా, బి వాల్యూ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో సి హియర్, బి వాల్యూ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో ఇక్కడ షిఫ్టింగ్ ఆపరేషన్ లాగా తీసుకుంటామండి సింపుల్గా. సెకండ్ పార్ట్ని మిగిలినవన్నీ కూడా ఫస్ట్ పార్ట్ తీసుకుంటాం. అంటే 2 × 3 × 5గా తీసుకుంటాం. సో సి వాల్యూ తీసుకునేటప్పుడు దీంట్లో 2 వాల్యూస్ తీసుకుంటాం. సెకండ్ పార్ట్లో రెండు కూడా సెకండ్ పార్ట్కి సంబంధించి 2 వాల్యూస్ తీసుకుంటా. సో దీంట్లో ఫస్ట్ పార్ట్లో ఓన్లీ 5 తీసేసుకుంటా. ఆల్రెడీ 3 తీసేసుకున్నా, ఇంక తీసుకోకూడదు, ఓన్లీ 5 తీసుకుంటా అన్నప్పుడు ఇక్కడ 2 × 4 × 5. ఇంకా డి అంటే 2 × 4 × 6. దట్స్ ఇట్. అంటే షిఫ్టింగ్ ఆపరేషన్ లాగండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కన్సిడర్ చేసుకుంటే ఒక నిమిషం చూడండి. ఇక్కడ కన్సిడర్ చేసుకున్నప్పుడు మనం 1:2 3:4 5:6 7:8 ఈ విధంగా ఉందనుకోండి. సో A:B:C:D:E ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. సో ఏ వాల్యూ అంటే ఎన్ని మల్టిప్లై చేస్తాం, ఈ వాల్యూ అంటే ఇవన్నీ మల్టిప్లై చేస్తాం. సో అదేవిధంగా బి వాల్యూ అన్నాడు అనుకోండి, ఫస్ట్ దీంట్లో 2 వాల్యూ తీసుకుంటాం, సెకండ్ పార్ట్లో ఓన్లీ 1 తీసుకుంటాం, మిగిలినన్నీ కూడా ఫస్ట్ పార్ట్కి సంబంధించిన వాల్యూస్ తీసుకుంటాం. అంటే 2 × 3 × 5 × 7. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ సి వాల్యూ అడుగుతున్నాడు. సి వాల్యూ అడుగుతున్నప్పుడు దీంట్లో 2 టర్మ్స్ తీసుకుంటాం. 2 × 4 దీంట్లో 5 కన్సిడర్ చేసుకుంటాం. దీంట్లో ఆల్రెడీ తీసేసుకున్నా 3, దీంట్లో 2 టర్మ్స్ తీసుకుంటాను. 2 × 4 దీంట్లో ఓన్లీ 5 తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ డి వాల్యూ అడిగినప్పుడు 2 తీసుకుంటాను, 4 తీసుకుంటాను, వీటితో పాటు 6 కూడా తీసేసుకుంటాను. కానీ
ఈ 5 తీసేసుకుని ఆల్రెడీ దీన్ని తీసేసుకున్నా సికి, ఇంకా మిగిలి ఉండేది ఏంటి 7 తీసుకుంటా సికి. 2 × 4 × 6 × 7 విల్ బీ ద డి వాల్యూ. ఓకే, డి వాల్యూ అనేది అవుతుంది ఇది. ఓకే, ఈ విధంగా మనం షిఫ్టింగ్ ఆపరేషన్ లాగా చేసుకున్నట్లయితే ఈజీగా ఈ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఓకే, ఫస్ట్ది సెకండ్ది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో థర్డ్ది మీరు ఒకసారి చూసుకొని వాల్యూని ఆ కామెంట్లో ఆన్సర్ చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి యావరేజెస్లో మనకి యాడింగ్ ఆర్ రిమూవింగ్ ఆర్ రీప్లేసింగ్ ఎన్ ఎలిమెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. దీనికి సింపుల్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు, A1 × N1 - A2 × N2. సో ఫార్ములా చూసుకుందాం. నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూద్దామండి. సో యావరేజ్ ఏజ్ ఆఫ్ 5 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ వచ్చేసి 18 ఇచ్చాడు. సో అయితే ఆఫ్టర్ యాడింగ్ ద టీచర్స్ ఏజ్ యాడ్ అయినప్పుడు యావరేజ్ బికమ్స్ 20 అవుతుంది. ఫస్ట్ ఇనిషియల్ యావరేజ్ వచ్చేసి 18 ఉంటుందంట. యావరేజ్ అనేది ఇంక్రీజ్ ఒక టీచర్ ఏజ్ యాడ్ అయిన తర్వాత దీని యొక్క యావరేజ్ అనేది 20 అయిందంట. అయితే యావరేజ్ ఏజ్ ఆఫ్ టీచర్ ఎంత అని అడుగుతున్నాడు. అప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. డిఫరెంట్ కాన్సెప్ట్ ఉండొచ్చు. సో ఇట్ విల్ బి ద సింపుల్ వన్, A1 N1 - A2 N2 ఫార్ములాని యూజ్ చేసుకుంటే ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ A1 అంటే ఏంటంటే, సో 5 స్టూడెంట్స్ వాళ్ళ యొక్క యావరేజ్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటూ ఫస్ట్ యావరేజ్, మైనస్ ఆఫ్టర్ యాడింగ్ టీచర్స్ ఏజ్, ఒక టీచర్ని యాడ్ చేస్తున్నా అంటే 5 ఫస్ట్ ఇనిషియల్గా 5 ఉన్నారు, ఒకరు యాడ్ చేస్తున్నా అంటే 6 అవుతారు. తర్వాత నెక్స్ట్ యావరేజ్ ఎంత 20. అప్పుడు మనకి రిజల్ట్ ఎంత వస్తుందంటే 30 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో యావరేజ్ ఏజ్ ఆఫ్ 5 స్టూడెంట్స్కి 21 యావరేజ్. ఆఫ్టర్ రిమూవింగ్ ఒక టీచర్ని రిమూవ్ చేసిన తర్వాత, టీచర్ ఏజ్ రిమూవ్ చేసిన తర్వాత యావరేజ్ అనేది మనకి తగ్గిపోయి 18 అవుతుంది. అయితే ఏజ్ ఆఫ్ టీచర్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ 5 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటూ ఇనిషియల్ యావరేజ్ మైనస్ ఒక టీచర్ని రిమూవ్ చేసేస్తున్నాం. సో యావరేజ్ ఏజ్ ఆఫ్ 5 స్టూడెంట్స్ అండ్ ఏ టీచర్. ఓకే, యావరేజ్ ఏజ్ ఆఫ్ 5 స్టూడెంట్స్ అండ్ ఏ టీచర్ కాబట్టి 6, 5 స్టూడెంట్స్ ప్లస్ 6 ఇంటూ 21. తర్వాత ఒక టీచర్ని రిమూవ్ చేస్తున్నాం కాబట్టి 6 - 1 దట్ ఈస్ 5. నెక్స్ట్ యావరేజ్ ఎంత 18 వచ్చేస్తే 36 విల్ బి ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, యావరేజ్ వెయిట్ ఆఫ్ 40 బ్యాగ్స్ వచ్చేసి యావరేజ్ ఎంత ఉంటుంది 20 ఉంటుంది. సో ఆఫ్టర్ రిమూవింగ్ వన్ బ్యాగ్ని రిమూవ్ చేస్తే అంటే 39. ఇప్పుడు యావరేజ్ ఎంత ఉంటుంది 19.5. ఓకే, దీన్ని మనం ఎవాల్యుయేట్ చేస్తే వీ కెన్ గెట్ 39.5. సింపుల్. ఇక్కడ A1 N1 A2 N2 అంటే, సో ఇక్కడ A1 A2 ఆర్ ద ఫస్ట్ యావరేజ్ అండ్ సెకండ్ యావరేజ్. హియర్ N1 N2 ఆర్ ద నెంబర్స్ ఓన్లీ, ఇనిషియల్ నెంబర్, తర్వాత వచ్చేటువంటి రిమూవ్ చేసినప్పుడు ఆర్ యాడ్ చేసినప్పుడు నెక్స్ట్ ఉండేటువంటి నెంబర్స్ ఇవి. దట్స్ ఇట్. ఓకే గైస్, థ్యాంక్ యూ.